లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, పరాభవ నామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కుంభరాశి వాళ్ళు ఎలాంటి పూజలు పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం నడుస్తోంది. అయితే ఏలినాటి శని దోషం ఆఖరి దశలో ఉంది. కాబట్టి చివర్లో ఈ సంవత్సరంలో శని కుంభరాశి వాళ్ళకి యోగిస్తాడు. వెళ్ళిపోయే ముందు మంచి చేసి వెళతాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు నూతన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా 7.5 సంవత్సరాల ఏలినాటి శని దోషము తొలగిపోయే ముందు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను శనీశ్వరుడు కలిగింపజేసి ఆ తర్వాత వెళ్ళిపోతాడు. అయితే ఏలినాటి శని దోషం ఆఖరి దశలో ఉన్నప్పటికీ ఏలినాటి శని దోషం నడుస్తోంది కాబట్టి ఆ దోషం పోవటానికి కుంభరాశి వాళ్ళు శివారాధన చేసుకోండి. ఈశ్వరుడికి శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండండి. శనివారం శివాలయ దర్శనం చేయండి. అప్పుడు ఏలినాటి శని దోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఏలినాటి శని దోషం ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ పరాభవనామ సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి ఏలినాటి శని దోషం నుంచి శనీశ్వరుడు బయటకు వచ్చేస్తాడు. కాబట్టి చివరిలో మాత్రం ఈ పరాభవనామ సంవత్సరంలో శని మంచి చేసే వెళతాడు. ఆ మంచి అనేది చాలా అద్భుతంగా చేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ అదృష్టాన్ని అందుకోవటానికి ఈ పరాభవనామ సంవత్సరంలో శనీశ్వరుడు అనుగ్రహం కోసం సిద్ధంగా ఉండండి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా రాహుబలం లేదు. 2026 డిసెంబర్ 5 వరకు రాహువు కుంభరాశిలోనే ఉన్నాడు. దీనివల్ల అనారోగ్యం కంటే అనారోగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉండే అవకాశం ఉంది. ప్రాక్టికల్ లైఫ్ కాకుండా ఇమాజినరీ లైఫ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి నెగిటివ్ థింకింగ్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రాశిలోనే రాహువు సంచారం డిసెంబర్ 5 వరకు ఉంది. డిసెంబర్ 5 తర్వాత రాహువు 12వ స్థానంలోకి వస్తాడు. అప్పటి నుంచి శత్రువులు పెరుగుతారు. రహస్య శత్రువులు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా 2027 ఏప్రిల్ 6 వరకు రాహువు వ్యతిరేకంగా ఉంటాడు. 2026 డిసెంబర్ 5 వరకేమో ఊహాలోకాల్లో విహరించడం, ప్రాక్టికల్ థింకింగ్ లేకపోవటం, నెగిటివ్ థింకింగ్ ఉండటం, అనారోగ్య భావనలు ఉండటం, అలా రాహువు ఇబ్బంది పెడతాడు. డిసెంబర్ 5 తర్వాత ఏమో శత్రువులు పెరగటం, డబ్బులు ఎక్కువ ఖర్చు చేయటం, అలాంటి సమస్యలు ఇస్తాడు. అంటే మొత్తం మీద పరాభవనామ సంవత్సరంలో రాహు బలం లేదు. కాబట్టి కుంభరాశి వాళ్ళు శనివారం పూట, ఆదివారం పూట ఎప్పుడు వీలైతే అప్పుడు శని ఆదివారాల్లో దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. శని ఆదివారాల్లో దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకోండి. లేదా శివలింగం ఇంట్లో ఉంటే శని ఆదివారాల్లో తేనెతో కానీ చెరకు రసంతో కానీ శివలింగానికి అభిషేకం చేసుకోండి. అప్పుడు రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని శని ఆదివారాల్లో వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడవచ్చు. ఇక కేతువు సంచారానికి వస్తే కేతువు డిసెంబర్ 5, 2026 వరకు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే లైఫ్ పార్ట్నర్తో డిస్టర్బెన్సెస్ రావటం, లైఫ్ పార్ట్నర్తో డిఫరెన్సెస్ పెరిగి దూరం పెరగటం, ఇలాంటివన్నీ డిసెంబర్ 5 వరకు ఉంటాయి. ఆ సమయంలో మాత్రం అంటే 2026 డిసెంబర్ 5 వరకు మాత్రం కుంభరాశి వాళ్ళు 7వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. లేదా ఇంట్లో అయినా మంగళవారం గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజిస్తూ సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవటం, గం గణపతియే నమః మంత్రం మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం చేయండి. డిసెంబర్ 5 తర్వాత కేతువు బ్రహ్మాండంగా యోగిస్తాడు. 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 వరకు కేతువు 6వ స్థానంలో కుంభరాశికి అద్భుతంగా యోగిస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే రాహువు యోగించకపోయినప్పటికీ కేతువు 6వ స్థానంలో ఉండటం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి. శత్రుబాధల నుంచి బయటపడతారు. పెద్ద మొత్తంలో లక్షల్లో అప్పులున్నా ఆ అప్పుల నుంచి బయటపడతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి అదృష్టం కలిగించే విషయం ఏంటంటే 2026
డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో 6వ స్థానంలో షష్ఠ స్థానంలో కేతువు సంచారం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి, శత్రుబాధల నుంచి బయటపడతారు, రుణాల నుంచి బయటపడతారు. రాహువు యోగించకపోయినా కేతువు 6వ స్థానంలో బాగా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి ఈ ప్రయోజనాలు పొందగలుగుతారు. కేవలం డిసెంబర్ 5 వరకు మాత్రమే కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఇక గురుబలం విషయానికి వస్తే కుంభరాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ వరకు గురుబలం ఉంది. కాబట్టి ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు జాబ్ మారాలంటే జూన్ 2లోకి మారండి. పెళ్లి సంబంధాలు ఫిక్స్ చేసుకోవాలంటే జూన్ 2లోకి ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే జూన్ 2 దాటితే పెళ్లి బలం కుంభరాశి వాళ్ళకి తగ్గిపోతుంది. కొత్త జాబు మంచి ప్యాకేజ్తో వెళ్ళాలన్నా జూన్ 2 తర్వాత బలం ఉండదు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బలం ఉండదు. మళ్ళీ నవంబర్ 1వ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి పెళ్లి బలం వస్తుంది. నవంబర్ 1 నుంచి 2027 జనవరి 24 వరకు కుంభరాశి వాళ్ళకి పెళ్లి బలం ఉంది. మంచి సంబంధాలు సెట్ అయ్యే అవకాశం ఉంది. కొత్త జాబుకి మంచి ఇంక్రిమెంట్తో వెళ్ళాలన్నా, మంచి ప్యాకేజ్తో వెళ్ళాలన్నా మళ్ళీ కుంభరాశి వాళ్ళకి నవంబర్ 1 నుంచి 2027 జనవరి 24 తేదీ వరకు బలం ఉంది. మళ్ళీ జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6వ తేదీ వరకు బలం లేదు. ఆ సమయంలో మళ్ళీ పెళ్లి బలం లేదు, కొత్త జాబ్ మారే బలం లేదు, బంగారం కొనుక్కునే బలం కూడా లేదు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి గురుబలం ఎప్పుడుందో అప్పుడు ఇంపార్టెంట్ స్టెప్స్ వేయాలి. గురుబలం జూన్ 2 వరకు ఉంది. మళ్ళీ నవంబర్ 1వ తేదీ నుంచి 2027 జనవరి 24 వరకు ఉంది. ఈ గురుబలం ఉన్న టైంలోనే మంచి మ్యాచెస్, పెళ్లి సంబంధాలు ఫిక్స్ చేసుకునే ప్రయత్నం చేస్తే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. కొత్త జాబులకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది, బంగారం కొనుక్కునే అవకాశం ఉంటుంది. మిగిలిన సమయంలో గురుబలం లేదు. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 వరకు గురుబలం లేదు. ఈ గురుబలం లేని సమయంలో గురుబలం పెరగాలంటే గురువారం పూట ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. ప్రదోష కాలంలో ఈశ్వరుడికి శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. అలాగే గురువారం దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసుకోవాలి. లేదా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం విన్నా మంచిది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మంత్రం గురుబలం లేని సమయాల్లో వీలైనన్ని సార్లు గురువారం చదువుకోండి. అప్పుడు గురుబలం లేని సమయంలో కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు గురుబలాన్ని పెంచుకోవచ్చు, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.